ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత జిమ్ చేయకూడదా? అంటే 6 ప్యాక్స్ అనే తర్వాత ఇంకా అసలు ఫస్ట్ జిమ్కే వెళ్ళకూడదా? అవన్నీ కాదు అని రాంగ్ అని ప్రూవ్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 75 6 ప్యాక్ చేశారు విజయ్ కుమార్ గారు. వాళ్ళు మనతోనే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. జిమ్కి దాకా తీసుకొచ్చారు మీ 6 ప్యాక్ చూపించి మా అందరికి. కానీ 6 ప్యాక్ అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఎలా పాసిబుల్ అసలు? మేడం, ఒక పట్టుదల ఉండాలా, ఒక సాధన అనేది ఉండాలా. సాధించేది ఏమీ లేదు, అసాధ్యం అనేది ఏది లేదు. దాన్ని సాధించాలంటే 6 ప్యాక్ కాదు, ఈ ఓల్డ్ ఏజ్లో కూడా బాడీ బిల్డర్లు ఉన్నారు. సో నా విషయానికి వస్తే ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ 2 చిల్డ్రన్ నేను ఈ జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఈ మధ్యలో ఫిలిం ఇండస్ట్రీస్లో హీరోలకి 6 ప్యాక్ అని చాలా క్రేజీ అయిపోయింది. సో వాళ్ళని చూసి పిల్లలు కూడా 6 ప్యాక్ చేయాలి, మనం చేయలేకపోతున్నాం. సో ఈ ఏజ్లో మనం 6 ప్యాక్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఒక డిఫరెంట్ జిమ్కి వెళ్ళి పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు 6 ప్యాక్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. ఒకసారి 6 ప్యాక్ వచ్చినాక మెయింటైన్ చేయడం చాలా సులభం. అవునా? కష్టం అంటుంటారు అందరూ. వచ్చాక రావడానికి కష్టం. అది ఎంత సాధన చేసినా కానీ రాదు. వచ్చాక మాత్రం దాన్ని మెయింటైన్ చేయడం సులభం. ఇప్పుడు చూడండి, నాకు 6 ప్యాక్ వచ్చింది. మెయింటైన్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్లో నా జిమ్ వర్కౌట్ అయిపోతుంది. అవునా? కానీ మీ ఏజ్ వాళ్ళు ఎవరు మిమ్మల్ని చూసి వద్దు ఈ ఏజ్ లో ప్రాబ్లం అవుతుందేమో 6 ప్యాక్ అంత హెవీ వర్కౌట్స్ జిమ్ లో ఉండడము అని ఎవరు ఏమనలేదా? చాలా మంది అంటారు. మాకు ఒక స్నేహ సీనియర్ సిటిజన్ ఉన్నది, అందులో 60 మంది రిటైర్డ్ అయిన పీపుల్ ఉన్నారు. ఈ ఏజ్ లో మీరు 6 ప్యాక్ చేయొద్దండి, జిమ్కి వెళ్ళొద్దు, మంచిది కాదు, మీరు అతిగా చేస్తున్నారేమో అని అనిపిస్తున్నది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని నన్ను చెప్తా ఉంటారు. సో వాళ్ళని ఏం పట్టించుకోను నేను. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు 6 ప్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అనట్లేదా? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వద్దాం అనుకోవట్లేదు? వాళ్ళు వద్దాం అనుకుంటలేరు. కానీ ఇప్పుడు ఎట్లున్నది మేడం, ఈ సమాజంలో ఎంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు, అంతమంది ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అందులో కొంచెం ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంచెం పొగిడే వాళ్ళు ఉంటారు. ఈ 6 ప్యాక్ అనేది జిమ్లో చేయడం చాలా సులభం అని వాళ్ళకి తెలియదు. ఒకసారి వచ్చినాక దాన్ని మెయింటైన్ చేయడం చాలా సులభం. మీరు మామూలుగా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ షేక్స్, మీట్ ఎక్కువ తింటారు, అట్లా మీరు ఏమన్నా తీసుకుంటుంటారా? మీ డైట్ ఏంటి జిమ్కి రెగ్యులర్గా వస్తున్నందుకు? ఇంతకుముందు ఎప్పుడో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏజ్ వచ్చినాక నాన్ వెజ్ కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ కాదు. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏజ్ వాళ్ళు పిల్లలకి ఆ సలహా ఇవ్వను నేను. నాన్ వెజ్ బంద్ చేయాలన్నా సార్, మీరు బంద్ చేసిన, నా ఏజ్కు తగ్గట్టు నేను బంద్ చేసిన. నాకు నా శరీర తత్వం ఏది అలౌ చేస్తుందో అదే నేను ఫుడ్ తీసుకుంటాను. మీలాగా అన్ని తినాలంటే నా వల్ల. ప్రోటీన్ షేక్ అవి తీసుకుంటారా? ప్రోటీన్ కూడా ఏం తీసుకుంటాను. ప్రోటీన్ షేక్స్ లాంటివి ఏం లేదు. మొలకెత్తిన గింజలు పొద్దున మాత్రం తప్పకుండా తీసుకుంటాం. అదే మా బ్రేక్ఫాస్ట్. న్యాచురల్ ఫ్రూట్స్, సీజన్ వైజ్ ఫ్రూట్స్ తీసుకుంటాం. అది కాకుండా రాత్రి మాత్రము చపాతీతో సరిపెట్టుకుంటాం. మధ్యాహ్నం ప్లేట్ మీల్స్, సీజన్ వైజ్గా ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటాం. హెల్దీగా ఉంటాం. జిమ్ కాంపిటీషన్స్ కూడా వెళ్తుంటారా? జిమ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చాలా చేశాను. మాస్టర్స్లో కూడా ఒక కాంపిటీషన్ పెట్టారు అబోవ్ 60 వాళ్ళకి, అందులో కూడా పార్టిసిపేషన్ చేశాను. సూపర్. పౌడర్ ఫార్మాట్లో అయితే ప్రోటీన్ షేక్ అదైతే తీసుకోరు మీరు, ఫుడ్లో డైలీ ఫుడ్ కన్సంప్షన్ దాంట్లోనే ఇంక్లూడ్ చేస్తారు ప్రోటీన్. అంటే ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు ఒక వాసన కూడా చూసి స్మెల్ కూడా చూడలేదు మేము. అది ఎలా ఉంటుంది అనేది మామూలుగా ఉన్నాయి. బూస్ట్ ఉంటుంది, పాలు ఉంటాయి, స్వచ్ఛమైన పాలు. ఆ పాలు తీసుకుంటాం, న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకుంటాం, దాంతోనే ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ జిమ్లో వచ్చి అందరిలాగా పిల్లల్లాగా యంగ్స్టర్స్ లాగా చేయలేను. సో నా ఏజ్కి తగ్గట్టు నేను వర్కౌట్ చేస్తాను. అది ఒక 2.5 డంబుల్తో చేస్తాను. ఒక 2 సెట్స్ చేసుకుంటే మా అమ్మకి అయిపోతాను. చిన్నగా డంబుల్ ప్రెస్ చేస్తాను, లాట్స్ చేసుకుంటాను, ఇంకేమైనా డక్ వాక్ చేస్తాను. ఇట్లా స్ట్రెచింగ్ అన్ని వర్కౌట్ చేసుకుంటే ఫిట్గా ఉంటుంది ఆరోగ్యం. మోకాలు నొప్పులు అలా ఏం లేవు. మీ తోటి వాళ్ళు, మీ ఏజ్ వాళ్ళు ఎవరైతే అన్నారో అతిగా చేస్తున్నారు అని, ఆ అతిగా చేస్తున్నారు అన్న పదానికి తగ్గట్టుగా మీకు ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా ఒళ్ళు నొప్పులు రావడము అలాగా? నేను ఏమన్నా ఓవర్ మోటివేట్ అయిపోయి చేస్తున్నానేమో అన్నట్టుగా మీకు బాడీ పెయిన్స్ రావడం అలా ఏమైనా వచ్చాయా? అలా ఏం లేదు. అట్లాంటివి ఏం లేదు. వాళ్ళకున్నాయి మోకాల నొప్పులు,
మీకు లేవు. మాకు లేవు. అనేవాళ్ళు అతిగా చేస్తాం అనే వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయి, వీరికి లేవంట. సో అదే అనమాట. సో వాళ్ళు మోకాల నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా నేను చిన్న టిప్స్ ఇస్తుంటాను. ఈ జిమ్లోకి వస్తే పిల్లలకు కూడా సలహాలు ఇస్తుంటాను. నన్ను అడిగితే సార్ 6 ప్యాక్ సాధించాలంటే ఏం చేయాలంటే కొన్ని వర్కౌట్ వాళ్ళకు కూడా చేసి చూపిస్తాను. కానీ ఆ పిల్లలు అలా కూడా చేయలేరు. అవునా? 20 ఏజ్ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చేయలేదు. సార్ మేము ప్రయత్నం చేస్తామంటాం. నేను చెప్తా ఈ 1-2 సెట్లు చేపిస్తారు ఇక్కడ జిమ్లో కోచెస్. 2-3 సెట్లతోని సరిపోదు. మీకు 6 ప్యాక్ కావాలంటే 6 సెట్స్ చేయాలి. మీకు మినిమం 15 to 20 రెపిటేషన్ 6 సెట్స్ చేయాలి. నేను 5-6 వేరియేషన్స్ చూపిస్తాను 6 ప్యాక్ కోసము. ఆ వేరియేషన్స్ అన్నీ మీరు చేయాలని చెప్తాను, పిల్లలు సలహా ఇస్తుంటాను. ఇంకా అది కూడా ఫుడ్ గురించి అడిగితే ఫుడ్ మాత్రం నా ఏజ్కి తగ్గట్టు నేను తీసుకుంటాను బాబు. మీరు తీసుకోండి. నాన్ వెజ్ తినాలంటే తినాలి. మీరు తిని తాగే ఏజ్లో మీరు నాన్ వెజ్ బంద్ చేయాలంటే ఎలాగా? అది సాధ్యం కాదు కదా. సో అదన్నమాట విషయం. చూసారు కదా విజయ్ కుమార్ గారిని. 75 years ఆఫ్ ఏజ్లో ఆయన బాడీ ఎలా అయితే సహకరిస్తుందో, ఏ ఫుడ్కి అయితే రెస్పాండ్ అవుతుందో అలాంటి ఫుడ్డే తీసుకుంటూ 6 ప్యాక్ మెయింటైన్ చేస్తూ, అలాగే వార్మప్ రెగ్యులర్గా, ఇంకొకటి సైక్లింగ్, అలాగే అథ్లెట్ కాంపిటీషన్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి మెడల్స్ చూసారు కదా ఎన్ని మెడల్స్ వచ్చాయి. ఎందుకంటే మోటివేషన్ ఏం కావాలి, మీరు కూడా లేవండి, ఏదో ఒక వర్కౌట్, మీకు తోచిన వర్కౌట్, మీకున్న టైంలో వర్కౌట్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, బాడీ యాక్టివ్గా ఉండడానికి. బాడీ యాక్టివ్గా ఉందంటే ఆబ్వియస్గా మీ వర్క్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలరు. విజయ్ కుమార్ లాంటి వారిని మోటివేషన్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని మోటివేట్ అయ్యి మీరు కూడా లేచి కదలండి, వర్కౌట్ చేయండి. చూడండి, మాటలోనే విజయ్ కుమార్ గారు సతీమణి కూడా వచ్చేసారు. వారు కూడా రెగ్యులర్గా జిమ్కి వస్తారంటే వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? శారద. అసలు ఏంటి అసలు ఆయన నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏనా? ఈ ఏజ్లో అంత యాక్టివ్గా ఉండి అన్ని అథ్లెట్గా ఉండడము, సైక్లింగ్ చేయడము, మీరు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఆయనకి? అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మేము ముఖ్యంగా చెప్పాలంటే మేడం, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే మా ఆవిడనే కారణం. అవునా? అయితే మీరే చెప్పండి. ఇప్పుడు దాకా ఆయన చెప్పారు, ఇప్పుడు మీరే చెప్పండి ఏం పెట్టారు ఫుడ్? ఎంత చెప్పినా తక్కువనే. అవునా? చూడండి ఎంత పొగుడుతున్నారు. చెప్పండి, ఫుడ్ ఏం పెడతారు రోజు? రాత్రి ఒక జొన్న రొట్టె చేసిస్తా, మధ్యాహ్నం అన్నము, వెజిటేబుల్ రైస్. నాన్ వెజ్ తినట్లేదు? ఎప్పుడో ఒక్కసారి తింటాం. ఎప్పుడో ఒకసారి తగ్గించేసారు బాగా. మీరు కూడా జిమ్కి వస్తుంటారా రెగ్యులర్గా? లేదు, సైక్లింగ్ చేస్తారా మీరు? సైక్లింగ్. మీరు ఎన్ని కిలోమీటర్స్ జాగింగ్ చేస్తారు మార్నింగ్? రోజు 4 kilometers మొత్తం సార్ రౌండ్ గ్రౌండ్ చుట్టూరు డైలీ వెళ్తారా? వీక్లీ 3 times. 3 times వెళ్తారు. మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు మీరు? నేను 4:30కి లేస్తాను. 4:30కా? మీరు కాంపిటీషన్స్కి వెళ్తుంటారా విజయ్ కుమార్తో పాటు? వెళ్తాను. మీరు కూర్చొని చూస్తుంటారా ఆయన కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు? మీరు తోడుగా వెళ్తుంటారా? మీరేం పార్టిసిపేట్ చేయరు కదా? చేస్తాను. మీరు పార్టిసిపేట్ చేస్తారా? దేంట్లో పార్టిసిపేట్ చేస్తారు? జాగింగ్ ఒకటే చేస్తాను. 200, 400, 100 రన్నింగ్. అది రన్నింగే చేస్తాను. మెడల్స్ ఉన్నాయి, సగం మెడల్స్ ఆమెవే. అవునా? చేస్తాను నాన్ స్టాప్. వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్తుంటారు. మీరేం ఫుడ్ తింటుంటారు? నేను సేమ్ తింటాం. సేమ్ అంతేనా? సేమ్ అదే ఫుడ్. 3 పూటలు ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. వెనక ముందు అయ్యేది ఏం లేదు. నేను లేట్ వచ్చినా కానీ నా కోసం వెయిట్ చేస్తుంది. ఇద్దరం కూర్చొని భోజనం చేస్తాం. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అయిందమ్మా? 53 సంవత్సరాలు నడుస్తున్నాయి. 52 కంప్లీట్ అయిపోయి 53 నడుస్తుంది. 53 ఏళ్ళు. మీరు ఫస్ట్ నుంచి ఇలాగే ఉండేవాళ్ళ? యాక్టివ్గా జిమ్, వర్కౌట్? ఈయన ముందు నుంచే ఉన్నాడు. నేను పెండ్లి అయినాక నేర్చుకున్నా ఇవన్నీ. మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఇంత తీవ్రంగా చేస్తున్నారు? ఒక రోజైనా ఉండొచ్చు కదా, ఇంకా చాలే ఈ సంవత్సరంతో ఆపేద్దాం అని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఇక అనిపించదు, ఇంకా చెయ్యాలా ఇంకా కొద్ది రోజులు చెయ్యాలా అనిపిస్తుంది. మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోదు మేడం. నేను ఒకటి కూడా జ్వరం వస్తే కూడా క్రోసిన్ వేసుకోదు. అదే తగ్గిపోతుంది లేదా? మంచినీళ్ళు అవి తాగుతుంది, అది తగ్గిపోతుంది. మొదలు ఈ మధ్యలో తలనొప్పి చేసింది. ఇది వాతావరణం చేంజ్ అయినది. ఏమి టీ తాగితే తలనొప్పి తగ్గిపోయింది. జ్వరము రాదు నాకు, సామాన్యంగా రాదు. మోకాలు నొప్పులు కానీ బీపీ అలా ఏమీ లేవు మీకు? ఏం లేదు. షుగర్, బీపీ. ఎన్నేళ్ళ నుంచి వాకింగ్ చేస్తున్నారు మీరు? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తాను. మేము సర్వెంట్ కూడా పెట్టుకోలేదు. మా ఇంటి పనులని మేమే. నేనే చేస్తాను. మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు?
71 సంవత్సరం. చూసారు కదా 71 సంవత్సరము. విజయ్ కుమార్ గారికి 75. చూసి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. యాజ్ ఎ కపుల్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎంత కోఆర్డినేషన్ ఉంది. మేజర్లీ వర్కౌట్స్ చేయాలి అంటే కపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉంటే ఆ వర్కౌట్స్ అనేది బద్దకించడం లేదా ఇవాళ కాదులే రేపు చేసుకుందాం అన్నది ఉండదు. ఎందుకంటే ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటారు. మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఆరోగ్యం కూడా మన వెనకే వస్తుంది. మనం సపరేట్గా దాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆదర్శ కపుల్ అని చెప్పొచ్చు వీళ్ళు. నేను కలిసిన వాళ్ళందరిలో ఆరోగ్యమే మనకి, ఆరోగ్యం బాగాలేదంటేనే వేలు లక్షలు ఖర్చు అవుతాయి. ఆరోగ్యం మన చేతిలో ఉంది అంటే మనమే ఆశ్చర్యవంతులం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి మీ ఇంటర్వ్యూ ఇచ్చి మీరు మాతో కాసేపు టైం స్పెండ్ చేసి మా వ్యూయర్స్తో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.